ఫ్రెండ్స్, మనం ఎలాంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా ఇలాంటి వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో అవి ఎలా చేయవచ్చు అనేది వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఏఐ ప్రాంప్ట్స్ ఎలా రాయాలి, ఎలా జనరేట్ చేయాలి అని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో చాలామందికి ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేయాలనుకుంటారు. కానీ ఆ ప్రాంప్ట్స్ ఎలా జనరేట్ చేయాలో లేదంటే ఆ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చాలా మందికి అయితే అవగాహన ఉండదు. సో ఈ ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా జనరేట్ చేయడానికి మంచి ఇంగ్లీష్ రావాలేమో లేదంటే మంచి రైటింగ్ స్కిల్స్ ఉండాలేమో అని చెప్పి అనుకుంటుంటాం. సో అలా ఎవరైతే ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉండదో వాళ్ళు చాలా సింపుల్ స్టెప్స్తో, మనకు ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్, ఒక ఏఐ బ్యాక్గ్రౌండ్తోని ఒక డైనోసార్ కానీ దాని ముందు ఒక మనిషి రన్ చేస్తున్నట్టు కానీ సో ఇలా రావాలనుకుంటే సో దానికి ఒక పెద్ద ప్రాంప్ట్ అయితే డిజైన్ చేయాలి, అంటే ప్రాంప్ట్ అయితే రాయాలి. సో అంత పెద్ద ప్రాంప్ట్ రాయడం అనేది మనకు తెలియదు అనుకుందాం. కానీ మీకు తెలిసింది ఏంటి, డైనోసార్ ఉండాలి, ఒక మ్యాన్ ఉండాలి, ఫారెస్ట్ ఉండాలి, రన్నింగ్ చేస్తుండాలి. సో ఈ 4 words అయితే మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇవి తెలిసిన మీరు ప్రాంప్ట్ ఎలా రాయొచ్చు అని చెప్పి మనం ఈజీగా తెలుసుకుందాం. సో ప్రాంప్ట్ ఎవరైతే జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉండే వీడియో. చాలా సింపుల్ స్టెప్స్తో అయితే మనం ప్రాంప్ట్స్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ప్రాంప్ట్స్ డిజైన్ చేసి అవి ఎలా వర్క్ అవుతున్నాయో కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏఐ ప్రాంప్ట్స్ రాయడం కోసం మనం ముందుగా మన మొబైల్ కానీ లేదంటే మన పీసీని కానీ ఓపెన్ చేయాలి. సో దీంట్లో మీరు గూగుల్ ఓపెన్ చేసి ఈ సెర్చ్ బాక్స్లో జూనియా అని చెప్పి ఒక వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయాలి. juniya.ai అని చెప్పి మనం సెర్చ్ చేస్తే మనకి ఇలాంటి ఈ జూనియా ఏఐ #1 ఏఐ రైటర్ అండ్ SEO కంటెంట్ జనరేషన్ అని చెప్పి ఒక ఈ వెబ్సైట్ అయితే చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా మొబైల్లో చేయవచ్చు, పీసీలో కూడా చేయవచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా మనము ఈ ఏఐ ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈజీగా జనరేట్ చేయవచ్చు అనమాట. సో దీనికోసం ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిలో బల్క్ కంటెంట్ జనరేషన్ ఉంటుంది, బ్రాండ్ వాయిస్ జనరేషన్ ఉంటుంది, ఏఐ టెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, లేదా టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది, టెంప్లెట్స్ ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. ఇదే విధంగా దీనిలో ప్రైజింగ్ కూడా ఉంటుంది. అంటే దీనిలో మనం లాగిన్ చేసుకున్న తర్వాత సమ్ ప్రైజ్ ఉంటుంది. ప్రైజ్ని బట్టి కూడా మనమైతే కొన్ని వర్క్స్ అయితే చేయవచ్చు. సో ప్రజెంట్ నేను చెప్పబోయే ఈ ప్రాసెస్కి ప్రైజింగ్ అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఫ్రీగా ఏ ప్రాంప్ట్స్ ఎలా జనరేట్ చేస్తారని అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో ఈ రిసోర్స్ అనే ట్యాబ్లోకి అయితే వెళ్ళండి. ఈ ట్యాబ్లో కింద చూస్తే ఫ్రీ టూల్స్, బ్లాగ్స్, గైడ్స్, వీడియో ట్యూటోరియల్స్ అని ఉంటాయి. సో దీనిలో ఈ ఫ్రీ టూల్స్లోకి వెళ్ళండి. సో ఫ్రీ టూల్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో కొన్ని టూల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. 4th one చూసుకుంటే ChatGPT ప్రాంప్ట్ జనరేషన్ అని ఉంటుంది. సో ఈ ChatGPTలో కానీ, డాల్గీలో కానీ, కోపైలట్లో కానీ లేదంటే గ్రోక్లో కానీ సో మీరు యూజ్ చేసేది ఏఐ వెబ్సైట్ అయినప్పటికీ దాంట్లో మనం ప్రాంప్ట్ ఇస్తేనే మనకు కావాల్సిన కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఇమేజ్ కానీ, వీడియో కానీ. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ChatGPTలో మనకి ఏదైనా ఇమేజ్ కావాలంటే దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ChatGPT అనే కాదు, సో ఇలాంటి కంటెంట్ అంటే ఇలాంటి ఏఐ టూల్స్ ఏముంటాయో అన్నింటిలో కూడా మనము ఈ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలి. సో ప్రాంప్ట్స్ ఇవ్వాలంటే ప్రాంప్ట్స్ మనకు వచ్చి ఉండాలి. రాకపోతే ఎలా తెలుసుకోవచ్చు, ఎలా ప్రాంప్ట్ క్రియేట్ చేయవచ్చు అనేది ఈ వీడియో. అయితే దీంట్లో మనకు ఈ రైట్ సైడ్లో హెడ్లైన్ జనరేటర్, మెటా డిస్క్రిప్షన్ జనరేటర్, మల్టీ లాంగ్వేజ్ బల్క్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. దీని కింద వచ్చేసి ChatGPT ప్రాంప్ట్ జనరేషన్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఏఐ ప్రాంప్ట్ రైటర్ అండ్ ChatGPT ప్రాంప్ట్ జనరేషన్ అని చెప్పి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే మనం ఏ ప్రాంప్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఈ డిస్క్రిప్షన్ ఇస్తే అది ఆ డిస్క్రిప్షన్ బట్టి ప్రాంప్ట్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మనకు ఏదైనా కొన్ని లెటర్స్ తెలిసి ఉంటే సరిపోతుంది అని చెప్పాను. లెటర్స్ ఏంటంటే సో నాకు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక పెద్ద ఫారెస్ట్లో అంటే డీప్ ఫారెస్ట్లో ఒక మ్యాన్ రన్నింగ్ చేస్తూ రావాలి, అతన్ని ఈ డైనోసార్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఇలా లేదంటే ఒక పెద్ద ఫారెస్ట్లో డైనోసార్ని మనిషి చూసి దాన్ని చూసి భయపడుతూ రావాలి. సో ఇలా అయితే బాగుంటుందని నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ కోసం మనకు ఒక స్క్రిప్ట్ అయితే కావాలి, అంటే ఈ ప్రాంప్ట్ అయితే కావాలి. సో ఇలాంటి ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు అంత పెద్ద ప్రాంప్ట్ అయితే తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఫారెస్ట్ అనేది తెలుసు, డైనోసార్ తెలుసు, మ్యాన్ రన్నింగ్ అని చెప్పి తెలుసు.
సో ఇవి మాత్రమే నాకు తెలుసు. వీటితో మనం ఎలా జనరేట్ చేయాలంటే మనకి ఇక్కడ తెలిసిన వాటిని ఇక్కడ మనము ఎంటర్ చేసి జనరేట్ పైన క్లిక్ చేస్తే ఇది ప్రాంప్ట్ని జనరేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇలా మనము జనరేట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక కింద ప్రాంప్ట్ వచ్చింది చూడండి. సో ఈ ప్రాంప్ట్ అయితే వచ్చింది. డైనోసార్ని చూసి రన్ చేస్తున్నట్టుగా లేకపోతే వస్తున్నట్టుగా మనకి ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేసింది. సో ప్రాంప్ట్ జనరేట్ అయింది. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది, మనకు ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. సో ప్రజెంట్ నేను పర్ప్లెక్సిటీ అని చెప్పి ఒక ఏఐ టూల్ని అయితే యూజ్ చేస్తాను. సో ఇది ఏంటంటే వాట్సాప్లో యూజ్ చేస్తున్నాను. వాట్సాప్లో ఎలా యూజ్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. చాట్ జీపీటీలో డైలీ 2 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయొచ్చు, కానీ ఈ పర్ప్లెక్సిటీలో డైలీ అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. మీరు ప్రాంప్ట్ ఇస్తే చాలు, రోజుకు మీరు 100 ప్రాంప్ట్ ఇస్తే 100 ఇమేజెస్ని కూడా జనరేట్ చేసి పెడుతుంది. బట్ చాట్ జీపీటీలో డైలీ 2 మాత్రమే జనరేట్ చేసి పెడుతుంది. మనకు డైలీ 2 కంటే ఎక్కువ కావాలంటే మనం పెయిడ్ వర్షన్ని యూజ్ చేయాలి, లేదంటే దాన్ని పర్చేజ్ అయితే చేయాలి. సో ఇలా ఉంటుంది. కాబట్టి నేను ఈ పర్ప్లెక్సిటీ అనే ఒక ఏఐ టూల్ని యూజ్ చేస్తున్నాను. ఇది వాట్సాప్లో యూజ్ చేస్తున్నాను. సో వాట్సాప్లో యూజ్ చేయడం చాలా ఈజీ అనమాట. సో నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చేసి సెండ్ కొట్టాను. ఇక్కడ సెండ్ క్లిక్ చేయగానే ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈ సీన్ని జనరేట్ చేస్తున్నా అని చెప్పి మనకి ఇక్కడ ఏదో ఒక మెసేజ్ అయితే మనకు సెండ్ చేసింది, రిప్లై ఇచ్చేసి ఇక్కడ పైన టైపింగ్ అని కనిపిస్తుంది చూడండి. ఈ టైపింగ్ చేస్తూ ఇదేంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ టైపింగ్ అని ఉన్నంతసేపు మనకు ఈ ప్రాంప్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని జనరేషన్ చేసే ప్రాసెస్లో ఈ టూల్ అయితే ఉంటుందన్నమాట. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనం మాట్లాడుతూ ఉండగానే మనకి ఇది జనరేట్ చేసి చూపింది చూడండి. ఇక్కడ ఈ డెన్స్ ఫారెస్ట్ అని ఇచ్చాను, డైనోసార్ అని ఇచ్చాను. సో ఇది లైట్తో ఒక మ్యాన్ రన్ చేస్తున్నాడని ఇచ్చాను. సో దానికి అనుగుణంగా మనకు ఒక ప్రాంప్ట్ని అయితే ఇది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది ఎంత ఫాస్ట్గా జనరేట్ చేసిందో చూడండి. సో ఈ డెన్స్ ఫారెస్ట్ ఇవన్నీ మనం ఇచ్చింది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వాలో నాకు తెలియదు. కానీ ఏంటంటే మనము జస్ట్ చిన్న లెటర్స్ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇచ్చినవేంటి, డెన్స్ ఫారెస్ట్, డైనోసార్, మ్యాన్, రన్నింగ్ విత్ లైట్. సో ఈ 3 లెటర్సే ఇచ్చాను. సో ఈ కాన్సెప్ట్ తోటి నాకు ప్రాంప్ట్ కావాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి నేను ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్లో నేను ఎంటర్ చేసి క్లిక్ చేశాను. వెంటనే నాకు ఇమేజ్ని అయితే జనరేట్ చేసి ఇచ్చింది. మీరు చూడండి, నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను. నేను ఇంకా ఇవి కాకుండా నేను ఏమి ఎంటర్ చేయలేదు. జూనియా వెబ్సైట్ జనరేట్ చేసి ఇచ్చిన ప్రాంప్ట్ ఇది. సో ఈ ప్రాంప్ట్తో మరి మనం ఇలాంటి వీడియోని జనరేట్ చేయవచ్చా అనేది ఇప్పుడు చూద్దాం. సో వీడియో ఏఐ అని చెప్పి నేను ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను. దీంట్లో మనకు రిఫరెన్స్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో అండ్ ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో దీంట్లో మనము మన జీమెయిల్తోనైతే లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక 5 క్రెడిట్స్ అనుకుంటా వస్తాయి. సో నేను కింద దీని లింక్ అనేది ఇస్తున్నాను. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు ఒక 10 క్రెడిట్స్ వస్తాయి, నాకు ఒక 10 క్రెడిట్స్ వస్తాయి. సో ఎంత ఎక్కువ క్రెడిట్స్ ఉంటే మీరు అంత ఏఐ ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇచ్చే లింక్ ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. బట్ డైరెక్ట్గా జాయిన్ అయితే మీకు తక్కువ క్రెడిట్స్ వస్తాయి, మీరు లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి. సో మీ ఇష్టం, జాయిన్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ నేను ఈ వెబ్సైట్లో వీడియో ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. సో దీంట్లో ఈ టెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ టెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇచ్చాను. ఇచ్చేసి దీనిలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. జనరల్ అంటే ఇలాంటిది, యానిమేషన్ అంటే ఇలాంటి యానిమేషన్ వస్తుంది. తర్వాత ఇది ఎన్ని సెకండ్స్ కావాలి, 4 సెకండ్సా 8 సెకండ్సా, స్పీడ్ ఎంత ఉండాలి, ఈ క్వాలిటీ ఎంత ఉండాలి, రిజల్యూషన్ హెచ్డియా ఫుల్ హెచ్డియా, లేదంటే ఈ మూమెంట్ ఆంప్లిట్యూడ్ ఎలా ఉండాలి, ఆటోనా స్మాలా మీడియమా. సో ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఆస్పెక్ట్ రేషియో, మీకు ఇట్లా అడ్డంగా కావాలా లేదంటే నిలువుగా కావాలా అని అడుగుతుంది. సో అడ్డంగా అయితే ల్యాండ్స్కేప్ అంటాము, నిలువుగా అయితే పోర్ట్రేట్ అంటాము. సో మీకు ఏది కావాలని చెప్పి అడుగుతుంది. సో దీనిలో అమౌంట్ అని అడుగుతుంది. అమౌంట్ అంటే మీకు ఎన్ని వీడియోస్ కావాలి అని అడుగుతుంది. సో నార్మల్గా మనకు సింగిల్ వీడియో అయితే వస్తుంది. ఇంకెక్కువ కావాలనుకుంటే దీనికి అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియోని జనరేట్ చేయడానికి దీంట్లో 12 క్రెడిట్స్ అయితే అవసరం అన్నమాట. సో మీకు ఏంటంటే మీకు లాగిన్ కాగానే కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఆ క్రెడిట్స్ తోటి ఇలాంటివి అయితే జనరేట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకు దీంట్లో ఒక చిన్న క్యూ అనేది ఉంటుంది. ఈ క్యూను బట్టి మనకు ఈ వీడియో అనేది జనరేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ వీడియో అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. ఏ ప్రాంప్ట్ అంటే మనకి ఇక్కడ చూసాం కదా. సో ఈ జూనియాలో ఇక్కడ ఏదైతే ఇది ప్రాంప్ట్ మనకి ఇచ్చిందో, సో ఈ ప్రాంప్ట్ని మనం ఇక్కడ పర్ప్లెక్సిటీలో ఇమేజ్ జనరేషన్ కోసం ఇచ్చాము. సో ఇదే సేమ్ ప్రాంప్ట్ని నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ వెబ్సైట్లో ఇది ఇచ్చాను అనమాట.
సో ఇక్కడ ఈ వీడియో వెబ్సైట్లో ఇచ్చాను. సో ఇది వీడియో వెబ్సైట్లో ఇది ఇన్ క్యూ అని చూపిస్తుంది. క్యూ అంటే ఒక చిన్న లైన్ లాగా అనమాట. సో మనం క్యూలో నిలబడతాం కదా, అలా దీనికి క్యూ ఉందట. సో క్యూలో మనకంటే ముందు ఎవరైతే జనరేషన్ కోసం ఈ ప్రాంప్ట్ ఇచ్చారో వాళ్ళ తర్వాత మనది జనరేట్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. సో ఇది కొంచెం లిటిల్ బిట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దీని తర్వాత వీడియో జనరేషన్ అని ఉంటుంది. సో ఇదే కాకుండా మనం ఇంకొక వెబ్సైట్లో కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి పిక్స్వర్స్ వెబ్సైట్ అనమాట. జీమెయిల్తో అయితే లాగిన్ కావాలి. సో ఇలా సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ అకౌంట్ని చూజ్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత ఈ అకౌంట్ చూజ్ చేసుకోవడం మనం క్లిక్ చేసిన తర్వాత ఇది సైన్ ఇన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూజ్ చేశాను. చూజ్ చేసిన తర్వాత ఇది సైన్ ఇన్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో ఇది సైన్ ఇన్ అయింది. సైన్ ఇన్ అయితే దీంట్లో ఏంటంటే మనకు డైలీ 60 క్రెడిట్స్ వస్తాయి. డైలీ క్రెడిట్స్ 60 వస్తాయి. ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఈ 60 క్రెడిట్స్తో మనము ఈ క్రెడిట్స్ యూజ్ చేసి 1 కానీ 2 కానీ 3 కానీ ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఈ 60 క్రెడిట్స్ యూజ్ చేసి దీంట్లో ఒక్కొక్క వీడియోకి మినిమం ఒక 20 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఒక 20 క్రెడిట్స్ చొప్పున మనం 3 వీడియోస్ లేదా 3 ఇమేజ్ జనరేట్ చేయవచ్చు. సో వాటికి 60 క్రెడిట్స్ అనమాట. అంటే పర్ డే మనకు లిమిట్ 60 క్రెడిట్స్. మనం రేపు లాగిన్ అయితే మళ్ళీ మనకి 60 క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో ఇది బేస్ ప్లాన్ అనమాట. $0 పర్ మంత్ మనకు బేసిక్ అనమాట. సో దీనిలో ఈ 60 క్రెడిట్స్ అయితే డైలీ వస్తాయి. మనం వాటిని యూజ్ చేసి 3 ఇమేజెస్ కానీ 3 వీడియోస్ కానీ జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ జనరేట్ వీడియో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ జనరేట్ వీడియో క్లిక్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ అయితే ఇద్దాం. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. కింద ఈ లాస్ట్లో ఈ ప్రాంప్ట్కి లాస్ట్లో క్రియేట్ వీడియో ఫర్ ఎబోవ్ ప్రాంప్ట్ అని ఇద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ క్లిక్ చేయాలి. కింద రైట్ సైడ్లో జనరేట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే దీనికి 20 క్రెడిట్స్ అయితే అవుతున్నాయని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. ఈ క్రియేట్ క్లిక్ చేయగానే ఇది మనకు ఇక్కడ ప్రాసెస్ ఇన్ క్యూ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ 6 and 18 24 ఇలా కొన్ని పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇది 100% అయిన తర్వాత మనకు వీడియో జనరేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మనకు వీడియో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది ప్రజెంట్. సో ఇక్కడ ఈ వీడియో అనేది వచ్చింది చూడండి. మనం ఆ ఇచ్చిన ప్రాంప్ట్తో మనకి ఈ వీడియో అనేది జనరేట్ అయింది. అంటే ఈ జూనియా ఏఐ మనకి ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసి మనం వీడియో క్రియేట్ చేసాము. సో దీంట్లో ఇలా ఇమేజ్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా వీడియో అనే వెబ్సైట్ కూడా యూజ్ చేసాం. సో దీంట్లో కూడా ఈ వీడియో అనేది ఎలా జనరేట్ చేసింది అనేది చూద్దాం. సో దీంట్లో మాత్రం ఇలా జనరేట్ చేసింది. చూస్తున్నారు కదా, దీంట్లో ఒకలాగా జనరేట్ చేసింది అండ్ ఈ పిక్స్వర్స్లో ఒకలాగా జనరేట్ చేసింది. పిక్స్వర్స్లో చాలా బెటర్గా జనరేట్ చేసింది. కానీ పిక్స్వర్స్లో మనకు డైలీ ఓన్లీ 60 క్రెడిట్సే వస్తాయి. ఆ 60 క్రెడిట్స్ యూజ్ చేసి మనం డైలీ ఒక 3 ఇమేజెస్ కానీ 3 వీడియోస్ కానీ జనరేట్ చేయవచ్చు. సో ఇలా మనకు ఈ డైనోసార్ సంబంధించిన వీడియో అనేది జనరేట్ చేసింది. సో ఇలా మనకు చూడొచ్చు. సో ఇది మనకు హై రిజల్యూషన్లో కావాలంటే మనకి ఇంకా ఎక్కువ మనీ అయితే ఉండాలి దీంట్లో. అంటే దీంట్లో ఎక్కువ క్రెడిట్స్ కావాలి. సో ఆ ఎక్కువ క్రెడిట్స్ కావాలనుకుంటే మనం దీన్ని పర్చేజ్ చేసుకోవాలి, పెయిడ్ వర్షన్ని తీసుకోవాలి. సో అలా తీసుకుంటే మనకి ఎక్కువ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కింద డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది మన డివైస్లోకి అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయింది. నేను ఓపెన్ చేస్తున్నాను డౌన్లోడ్ అయిన దాన్ని. సో డౌన్లోడ్ అయిన తర్వాత నేను మన డివైస్లో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిందనమాట. సో ఇది ఏంటంటే 5 సెకండ్సే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎక్కువ సెకండ్స్ కావాలంటే దీనిలో పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఫ్రీ వర్షన్లో మనకు తక్కువ ఉంటాయి అనమాట. ఈ లెంత్ అనేది ఇవంతా తక్కువ ఉంటాయి. సో దీంట్లో ఈ క్వాలిటీ కూడా మోడ్ ఉంటుంది. ఈ క్వాలిటీని మనం పెంచుకోవాలనుకుంటే దీంట్లో కూడా మనం రిజల్యూషన్ పెంచుకోవచ్చు, క్వాలిటీ పెంచుకోవచ్చు, హెచ్డి ఫుల్ హెచ్డీలో జనరేట్ చేసుకోవచ్చు. దానికి మనకి ఇంకా పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. సో ఇలా మనకు దీంట్లో ఇమేజ్ని వీడియోని అయితే జనరేట్ చేయవచ్చు. ఈ వీడియో యాప్లో కూడా మనం దీన్ని జనరేట్ చేసాం కదా. సో దీన్ని కూడా ఇక్కడ కింద క్లిక్ చేస్తే విత్ వాటర్ మార్క్ అని డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయితే నేను క్లిక్ చేశాను. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు దీనిలో ఇంకా ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్ కూడా చూపిస్తుంది. సో ఈ ప్లాన్స్ జస్ట్ మనకు ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనము ఇంకెక్కువ ప్లాన్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా డౌన్లోడ్ అయింది అనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఇది వీడియో యాప్లో డౌన్లోడ్ అయిందనమాట. సో ఇలా మనకు ప్రాంప్ట్ రాకపోయినా ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇమేజెస్ని వీడియోస్ని అయితే క్రియేట్ చేశాము. సో నేను ఇది ఎగ్జాంపుల్గా ఒక్కటైతే చూపించాను. ఇంకా వేరే ప్రాంప్ట్ కావాలంటే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను డైనోసార్ అండ్ డెన్స్ ఫారెస్ట్ ఇవి ఇచ్చాను. సో ఇది కాకుండా మనం వేరే ప్రాంప్ట్ ఇద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చానంటే నేను ఇక్కడ క్రియేట్ చేయాలని ఏమనుకుంటున్నానంటే ఒక ఫ్యూచరిస్టిక్ రోబోతోటి ఒక మనిషి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఒక హాలీవుడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక రాకెట్ వాళ్ళపైన బాంబ్స్ వేయాలి అనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ కాన్సెప్ట్కి ఏంటంటే నేను ఇక్కడ దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయాలి.
కానీ నాకు ఆ ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలియదు అనుకుందాం. సో అప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే ప్రాంప్ట్ జనరేషన్ కోసం ఏ ఫ్యూచరిస్టిక్ రోబో మ్యాన్ హాలీవుడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ అండ్ టాకింగ్ ఈచ్ అదర్ షేక్ హ్యాండ్ సడన్లీ రాకెట్ బాంబింగ్ అని ఇచ్చాను. ఇచ్చి జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనం ఇచ్చిన ఈ వర్డ్స్ని బట్టి అది ఒక ప్రాంప్ట్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసింది. ఈ జనరేట్ చేసిన ప్రాంప్ట్ని మనం ఇమేజ్ ఎలా చేద్దాం అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ నేను ఈ పర్ప్లెక్సిటీ అనేది వాట్సాప్లో ఓపెన్ చేసి నేను దీంట్లో టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుద్ది. సో ఎట్ ఏ టైం నేను ఈ పిక్స్వర్స్ వెబ్సైట్కి వెళ్తున్నాను. ఇక్కడ జనరేట్ వీడియో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జనరేట్ వీడియో అని అయితే వస్తుంది. సో దీనిలో ప్రాంప్ట్ని బట్టి మనం ఇదివరకు ఎలా అయితే వీడియో జనరేట్ చేసామో సో అలా మళ్ళీ చేద్దాం. నేను ఇక్కడ ఈ పిక్స్వర్స్ వెబ్సైట్కి అయితే వచ్చాను. వచ్చేసి ఈ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ వీడియో ఫర్ ఎబో ప్రాంప్ట్ అని ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేశాను. దీనికి $20 అయితే ఖర్చు అవుతాయని చెప్పి చూపించింది. ఇక్కడ ఇన్ క్యూ అని వస్తుంది. 12% అయితే అయింది. సో 20% అయింది. ఇది 100% అయిన తర్వాత మనకు వీడియో వస్తుంది. సో ఈలోగా మనం ఇక్కడ వాట్సాప్లోకి వచ్చేద్దాం. సో వాట్సాప్లో ఇదే ప్రాంప్ట్ ఇచ్చి ఈ ఫ్యూచరిస్టిక్ రోబో బాంబింగ్ అని ఇచ్చాను కదా. సో ఆ ప్రాంప్ట్ని బట్టి మనకి ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. ఒక ఫ్యూచరిస్టిక్ రోబోతో ఒక మ్యాన్ షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతున్నాడు, హాలీవుడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక రాకెట్ బాంబింగ్ అనేది ఉండాలి అనేది ప్రాంప్ట్లో అయితే ఉందన్నమాట. సో అలాంటి ప్రాంప్ట్ మనకి జనరేట్ చేసి ఇచ్చింది. సో ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేయమంటే మనకి ఇలాంటి ఇమేజ్ అయితే వచ్చింది. మరి వీడియో ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఈ పిక్స్వర్స్ వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 100% అయితే అయింది. చూడండి, ఒక ఫ్యూచరిస్టిక్ రోబోతో ఒక మ్యాన్ షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతున్నాడు, ఒక రాకెట్ బాంబింగ్ అనేది మనకి ఇలా అయితే క్రియేట్ అయింది. సో ఆ ప్రాంప్ట్ మనం దీంట్లో ఇచ్చి దానికి సంబంధించిన వీడియో జనరేట్ చేయమని అడిగేసరికి దాంట్లో ప్రాంప్ట్లో ఏముంది, ఒక ఫ్యూచరిస్టిక్ రోబో, ఒక మ్యాన్ షేక్ హ్యాండ్, హాలీవుడ్ మూవీ బ్యాక్గ్రౌండ్, రాకెట్ బాంబింగ్. సో అవన్నీ దీనిలో కాన్సెప్ట్లు వచ్చాయి కదా. సో అలాంటి వీడియో అయితే జనరేట్ చేసింది. సో ఇది లైవ్లో మీకు చూపిస్తున్నాను. సో ఇదేంటంటే మనకు ప్రాంప్ట్స్ రాయడం రాకపోయినా, సో ఈ ప్రాంప్ట్స్ ఎలా జనరేట్ చేస్తారని తెలియకపోయినా మనం ఈ వెబ్సైట్ని అంటే జూనియా వెబ్సైట్ని యూజ్ చేసి మనం ప్రాంప్ట్ జనరేట్ చేయవచ్చు. ప్రాంప్ట్నే కాకుండా ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు, వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు. సో ఇలా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఎవరికైతే ప్రాంప్ట్స్ రావో, ఎవరికైతే ప్రాంప్ట్స్ పైన మంచి నాలెడ్జ్ లేదు అనుకుంటారో సో వాళ్ళకి ఈ వెబ్సైట్ అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా ఏఐ ప్రాంప్ట్స్ ఎవరికైతే రాయడం రాదో, లేదంటే ఏఐ ప్రాంప్ట్స్ జనరేషన్ ఎవరికైతే రాదో వాళ్ళు ఈజీగా ప్రాంప్ట్స్ని అయితే ఈ ప్రాసెస్లో డిజైన్ చేయవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.